ఇప్పుడు మనం 2024 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామంటే ఆ జానకిరామ్ ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది మనసులో కోరిక ఎలా ఉంది చూడు జానకిరామ్ అనుకున్న పని ఎలా ఉంది చూడు ఈ నెల జూలై నెల ఎలా ఉంది 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి ధనలక్ష్మి దేవత వచ్చింది వారి జాతక బలంలో ముఖ్యంగా మాత్రం కనకదుర్గమ్మ వచ్చింది నవదుర్గ దేవతలు వచ్చిండ్రు విజయవాడ కనకదుర్గమ్మ గాయత్రి మాత సరస్వతి దేవత అలాగే పార్వతీ మాత అలాగే సంతోషి మాత అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వేదమాత సరస్వతి మాత అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే రాజరాజేశ్వరి దేవత అలాగే మాత్రం లలితమాత అందరూ సర్వదేవతలు వచ్చిన వారి పేరు మీద ధనుస్సు రాశి వారికి చాలా వరకు మాత్రం అనుకూలమైన యోగ బలం ఉందండి వారి పేరు మీద ఈ జూలై నెల 2024 సంవత్సరం జూలై నెల మొత్తం ఈ మాసం మొత్తం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వారి జాతక బలానికి ముఖ్యంగా శని స్థానం యోగ బలం వారికి 3వ స్థానంలో నడుస్తుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద ఎక్కడ పోయినా తిరుగు ఉండదు వారి జాతక బలానికి కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదండి గురుబలం శని బలం ఉన్నది శని ఆయుష్ కారకుడు అలాగే మాత్రం విద్యాకారకుడు అలాగే మాత్రం శ్రమకారకుడు అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మోక్షకారకుడు అలాగే ఎవ్వరు ఏ పని చేయాలని మాత్రం ఎవరికి ఏ ప్రాప్తం వేయాలనుకునే గ్రహం కానీ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండే గ్రహం ఆ గ్రహం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే గురుగ్రహ అనుకూలత కూడా ఉంది గురుగ్రహ అనుకూలత అంటే మాత్రం దైవ సహకారం ఉంటుంది మిత్ర సహకారం ఉంటుంది అలాగే మాత్రం గురువుల సహకారం ఉంటుంది తల్లిదండ్రుల సహకారం ఉంటుంది సంతాన సహకారం ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే నవగ్రహాల్లో మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి 2 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి వచ్చిన మాత్రం వీరు తరించిన కార్యం నెరవేర్చుకునే అవకాశం ఉంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం మూల నక్షత్ర జాతకులకు మాత్రం శుభయోగం ఉందండి మూల నక్షత్ర జాతకానికి అధిపతి మాత్రం అమ్మవారు పుట్టింది సరస్వతి దేవత వేదమాత సరస్వతి దేవత అనుగ్రహం లేనిది ఎవరికి ఏ ఆలోచన రాదు ఆ ఆలోచన తగ్గట్టు వారు ఏ ప్రణాళిక చేయలేరు ఏ పని చేయలేరు చేసినా కూడా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఎవరికైనా ప్రపంచంలో మాత్రం చదువు ఉన్నా లేకపోయినా మాత్రం కొద్దిపాటి ఆలోచన ఉందంటే ఆ సరస్వతి మాత అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది విద్యార్థులకు మాత్రం అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు బాలికలకు కావచ్చు కళాశాలలో చదువుకునేవారు కావచ్చు స్కూల్లో చదువుకునేవారు కావచ్చు కాలేజీలో చదువుకునేవారు కావచ్చు అలాగే మాత్రం హై స్కూల్లో చదువుకునే వారికి కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరి జాతకానికి నవదుర్గ దేవతలు వచ్చిన కాబట్టి ఖచ్చితంగా నవదుర్గ దేవతలకు మాత్రం పూజ చేయాలండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంటుంది సరస్వతి మాత ఉంది గాయత్రి మాత ఉంది రాజరాజేశ్వరి దేవత ఉంది అలాగే మాత్రం వీరి జ్యోతిషంలో దుర్గమాత ఉంది అలాగే లక్ష్మీదేవత ఉంది కానీ అలాగే మాత్రం అమ్మవారు పార్వతీ మాత ఉంది అలాగే వీరి జ్యోతిష బలంలో లలితమాత ఉంది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో శుభకార్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా వీరి జాతక బలంలో మాత్రం ఏరే దేశం ఏరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు తిరుగు ఉండదు కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉండండి ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారైనా సరే అలాగే రెవెన్యూ రంగం వారైనా సరే రోడ్ల భవన శాఖ రంగం వారైనా సరే అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం విద్యుత్ రంగం వారైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే బదిలీలు కోరుకునే వారికి తప్పకుండా బదిలీలు జరుగుతాయండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి తప్పకుండా ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యవసాయ విషయంలో అగ్రికల్చర్ విషయంలో కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ధనపరంగా రుణపరంగా ఆరోగ్యపరంగా సంతానపరంగా కుటుంబపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుందండి ఇందాక మనం మూల నక్షత్రం గురించి చెప్పుకున్నామండి మూల నక్షత్రం సరస్వతి మాత పుట్టిన గ్రహం కాబట్టి చాలా వరకు మేధావి లక్షణం ఉంటుంది వారికి అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం శుక్రమహార దశ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవత అనుగ్రహం అలాగే మాత్రం దుర్గదేవత అనుగ్రహం ఉంటుంది అలాగే కాళికమాత అనుగ్రహం ఉంటుంది లక్కీ నెంబర్ 6 వస్తుంది వారి జాతక బలానికి కానీ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి మాత్రం గురుగ్రహ బలం కాబట్టి
వీరి జాతకానికి చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ 6, 3, 7 కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. గురువారం సంబంధించిన 3వ తేదీ కావచ్చు, లేదా సోమవారం సంబంధించిన 7వ తేదీ కావచ్చు, శుక్రవారం సంబంధించిన మరి జాతక బలానికి మాత్రం 6వ తేదీ, 24వ తేదీ చాలా వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద. వాహన విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. కానీ మాత్రం వివాహమైన వారికి భార్యాభర్తలతో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుందండి. వీరి జాతకానికి రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద. కానీ ఎక్కడ పోయినా మాత్రం చాలా వరకు మాత్రం అఖండ యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. అంటే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మి విషయం కావచ్చు, ధన విషయం కావచ్చు, మరి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో తిరుగు ఉండదు వారి జాతక బలంలో. అనుకూలత సాధించేదాకా వదిలిపెట్టరు. కొన్ని సమస్యలు ఉన్న వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార విషయంలో చూడాలంటే ధనుస్సు రాశి వారు సామాన్యంగా వ్యాపారం చేయలేరండి. చేస్తే మాత్రం వీరు పార్ట్నర్షిప్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ వ్యాపారమైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక సూది నుంచి పడితే విమానం దాకా వ్యాపారాలు ఉంటాయండి. ఒక వ్యాపారం అంటూ చెప్పలేము, కోటి రకాల వ్యాపారాలు ఉంటాయి. వాటిలో వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అన్నదమ్ముల సహకారం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో ఏమైనా చిక్కులు, చికాకులు ఉన్నవారు ముఖ్యంగా మాత్రం దుర్గా మాత్రం పూజ చేయటం, అలాగే మాత్రం చండీ హోమం చేపించడం, అలాగే మాత్రం లక్ష్మీదేవత అనుగ్రహం కోసం మాత్రం లక్ష్మీదేవతకు పూజ చేపించడం చాలా వరకు మంచిది. గురు శని గ్రహాలు మంచిగా ఉన్నా కూడా మాత్రం నవగ్రహాల్ని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, ధనుస్సు రాశి వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. శుభం భూయత్.